క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగానండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆడవారికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఎందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమాంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాను. అంశం పాఠం పేరు దేవుని సంఘం అభివృద్ధి చెందాలంటే. దేవుని సంఘం అభివృద్ధి చెందాలంటే, దేవుని సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? 7 విషయాలు చూద్దాం. దేవుని సంఘం అభివృద్ధి చెందాలంటే ఎందుకనంటే ఈ రోజున దేవుని సంఘములోనికి అంటే సంఘంలోకి వచ్చిన వారు ఎలా ఉన్నారు అని అంటే మొదటిలో ఉన్న ప్రేమ లేదు. క్రమక్రమంగా ఏమైపోతుంది అని అంటే దిగజారిపోతున్నారు. అంటే చల్లారిపోతుంది ప్రేమ. మొదటిలో ఉన్న ఆసక్తి ఉండట్లేదు. మొదటిలో సంఘంలోనికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడంటే ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలోనైనా కానీ ఎలా ఉండేవారు అని అంటే ఎలా ఉంటారు అని అంటే చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఎందులోనంటే ముందుగా దేవుని యందు భయభక్తులు. దేవుని యందు అంటే భయం. దేవుని యందు ముందు ఏం చూపిస్తారనంటే భయం చూపిస్తారు. అంటే మందిరానికి వచ్చే విషయాల్లో కానీ, ప్రార్థన చేసే విషయాల్లో కానీ, వాక్యం చదివే విషయాల్లో కానీ, మాట్లాడే విషయాల్లో కానీ, ఇవన్నీ విషయాల్లో ఏం చేస్తారు అని అంటే దేవుని పట్ల భయం. అమ్మో ఎలాగపోతే, అమ్మో ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే ఎలాగా అనే భయం. తర్వాత భక్తి ఎలా ఉంటుందంటే ఒక సేవకుడు కనబడ్డా, విశ్వాసి కనబడ్డా ముందు ఎమ్మటనే వచ్చేది ఏంటంటే వందనాలు. ఆ తర్వాత క్రమంగా వెళుతున్న క్రమంలోని ఇక వందనాలు ఉండవు. తర్వాత మందిరానికి వచ్చినప్పుడు భక్తి ఎలా ఉంటుందనంటే ఇదన్నీ ఎప్పుడు మొదటిలోని ఎలా ఉంటుందనంటే ఆమేన్. ఆ తర్వాత అందరికీ వందనాలు. ఇవి కూడా తర్వాత ఏమైపోతుందంటే నోట్లో నుంచి మాట కూడా రాదు. ఎందుకని? భక్తి చల్లారిపోయింది. నీ ఆసక్తి అలాగే ఉందో అందుకనే ప్రకటన గ్రంథం ఎక్కువ అదే చెబుతారు. ఎందుకని అంటే చివరిగా వెళ్ళింది కదా, అంటే చివరి రాశారు కదా, చివరిగా చెప్పారు కాబట్టి ప్రకటన గ్రంథం చదవండి అర్థమవుతుంది. అంటే మొదటిలో ఉన్న భక్తి చివరిలో లేదు. ఆ తర్వాత ఇంకా 20 చివరి అధ్యాయానికి వెళ్ళేసరికి చివరి వచనాల్లో ఏం చెప్తారనంటే
ఎలా ఉండేవాడనే అలా ఉండలేము అని చెబుతుంది దేవుడు. ఎలా ఉండేవాళ్ళకి అలా ఉండనే, భక్తిగా ఉండేవాళ్ళు భక్తి, అన్యాయంగా ఎలా ఉండేవాళ్ళు అలా ఉండే. నేను వారి క్రియల చొప్పున ప్రతి వారికి జీతం ఇస్తాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని నేను చెబుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా భక్తి ఎలా ఉంటుందనంటే, అసలు ఆ భక్తి విషయాల్లోనే ఎలా చూపిస్తారు అని అంటే, ఒక్క వ్యర్థమైన మాట కూడా రాదు. ఎప్పుడు మొదటిలో క్రమంగా ముందుకు వెళుతున్న క్రమంలోని వ్యర్థమైన మాటలు వస్తాయి. ఆ తర్వాత ఇంకా జరిగే విషయం ఏంటంటే, అసలు ఎవరైనా మొదటిలో ఎలా ఉంటుందనంటే, ఎవరైనా కానీ ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ గురించి కనుక వీళ్ళకి కనుక తెలిస్తే వాళ్ళ దగ్గర అస్సలు ఉంచకూడదు. అస్సలు అప్పుడు ఏ కీర్తన వచ్చింది గుర్తు అంటే, ఒకటో కీర్తన గుర్తొచ్చింది. ఎప్పుడు మొదటిలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, అప్పుడు గుర్తొచ్చి ఏం చేస్తారంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందంతో దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత క్రమంగా వెళుతున్న క్రమంలోని క్రమంగా వాళ్ళతో ఏం మాట్లాడుకుంటున్నారంట వీళ్ళు. ఇక ఏమైపోయిందంటే లోక స్నేహం అనేది వచ్చేస్తూ ఉంది. ఒక ప్రాంతంలోని అది వరకు మరి ఇప్పుడు మారి అది వరకు తప్పు చేయాలంటే అది వరకు ఎవరు చెప్పలేదా, తెలీదా? ఇది చేయకూడదు అంటే తెలియదంటే నిజం చెప్పుండేనంటే ఏం జరిగిందనంటే, నిజంగా ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవులకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఏం తెలుసు? ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని తెలుసు. తెలిసే ఏం చేస్తారు? తప్పు అనేది చేస్తూ ఉంటారు. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే అందులోని 7 విషయాలుగా మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఏమవ్వాలి? ఫలించాలి అని చెప్తున్నారు. బహుగా ఫలించాలి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలి? ఫలించాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, నా ప్రేమ యందు మీరేమవ్వాలి? నిలిచియుండుడే అని చెప్తున్నారు. ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే మొట్టమొదటిగా కావలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం ఉండాలి, ఆయన మాటలు మనలోని ఉండాలి. అలా ఉంటేనే ఏం జరుగుతుందనంటే, బైబిల్ గ్రంథంలో చెబుతున్నట్టు సమయంలో పోనీయక ఏం చేస్తారు? సద్వినియోగం చేసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా లోకంలో విషయాలు ఎక్కువగా తెలుసు. దేవుని విషయాలు, దేవుని గ్రంథంలో విషయాలు, దేవుడు చెప్పే విషయాలు అవి తెలియాలి అని అంటే గ్రంథం చదివితేనే అర్థమవుతుంది, గ్రంథం ధ్యానిస్తేనే అర్థమవుతుంది, గ్రంథం పరిశోధిస్తేనే అర్థమవుతుంది. ఈ లోకంలో లోక సంబంధమైన విషయాలు, ఆ విషయాల మీద మనిషికి ఎక్కువ ఆలోచన కలిగి ఉంటుంది. కానీ ఆ విషయాలు తీసుకొని అయినా కానీ ఏమన్నా మనం దేవునిలో ఉంటావా, భక్తిగా ఉంటావా అంటే ఏంటనంటే ఆ విషయం, ఇప్పుడు మూవీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, సినిమాలో ఇదివరకే అందరూ కూడా చూసిన వాళ్ళే, చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసిన వాళ్ళే. హాల్లోకి వెళ్ళి, సినిమా హాల్కి వెళ్ళి చూసిన వాళ్ళు. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసే సందర్భంలోని వెళ్ళేటప్పుడు మూవీ 11 గంటలకి అని అంటే ఎన్ని గంటలకు వెళ్తారు? ఎన్ని గంటలకు వెళ్తారు? 12కి వెళ్తారా? ఇంకో విషయం ఏంటంటే, ఆ మూవీకి వెళ్ళే వాళ్ళు
11 గంటలకి అని అంటే ఇంకా అర్ధ గంట ముందే ఆడుంటారు. ఆ తర్వాత కానీ అక్కడ కానీ పేర్లు పడుతున్నా లేకపోతే లోపల మూవీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? కొంచెం సేపు అయింది, వద్దులే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే ఇప్పుడేనంటే వెళతారు. అదే కొంచెం జరిగింది అనుకోండి, కొంచెం సేపు అయ్యింది లేదా ఒక అర్ధగంట అయ్యిందని అంటే వెళ్తారా? వెళ్ళరు. వెనకైనా వెళ్ళిపోతారులే కానీ మరలా రావచ్చని వెళ్ళరు. ఒక లోక సంబంధమైన విషయంలోనే ఎంత ఇదిగా తీసుకుంటే దేవుని విషయాల్లో, దేవుని సంఘం విషయాల్లో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? దేవుని సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే మొట్టమొదటిగా ఉండవలసిన విషయం ఏంటంటే ఆయన మాటలు మనలోనే ఉండాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములో ఏముంటారంట? సంఘము, దేవుని సంఘం అభివృద్ధి చెందాలి అంటే అందులోని రెండవ విషయం ఏంటి అని అంటే విశ్వాసం ఉండాలి. ఏమంటారంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకని సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘములో కనబడవలసినది ఏమిటి అని అంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత రెండో విషయం ఏం చెప్తున్నా? తర్వాత విషయం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే కావలసింది ఏంటి అంటే ప్రార్థనలో ఏముండాలంట? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రార్థనను మర్చిపోకూడదు. కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. మనలో ఏముండాలి? నిత్యము కూడా ప్రార్థన ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అలా దేవునితో సహవాసం కలిగి ఉంటేనే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఎప్పుడైతే ఉండదో నువ్వు లోకానికి ఏమైపోతావు? కనెక్ట్ అయిపోతావు. లోకాశలు నీలోకి వచ్చేస్తాయి. అందుకనే చెప్తున్నారు కదా, క్రైస్తవునికి ఉండవలసిన విషయం ఏంటంటే ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఏం చేశారు? ఆసక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థనలో చాలా శక్తి ఉంది. అపవాది దేనికి భయపడ్డండి? చాలా మంది గాలి పట్టింది, దెయ్యం పట్టింది, లేకపోతే రకరకాలుగా ఇవన్నీ చెప్పి తర్వాత ఏం చేస్తారండి? ఏం చేస్తారో తెలియదా? చెప్పు, చీపిరిగట్ట, తర్వాత ఇంకా రకరకాలు ఇవన్నీ ఉపయోగిస్తారు. సాతాను అపవాది వాటికి ఏం పోడు. అర్థమైందండి? నువ్వు ఊడ్చుకొని చీపురు కట్టుకో, కాలు కింద వేసి తొక్కే చెప్పుకో, ఆడికి పోడు. అపవాది పోవాలి అని అంటే, అపవాది ఒక వ్యక్తిలో నుంచి పోవాలి అని అంటే, ఒక గృహంలో నుంచి పోవాలి అని అంటే ఏం కావాలో తెలుసండి? ప్రార్థన అండి. అన్నీ తెలుసు అపవాదికి, సమస్తం అన్నీ తెలుసు. అపవాది ఎక్కడ ఉండేది? ఎక్కడండి? అపవాది గురించి తెలుసుకోవాలి అని అంటే ప్రకటన గ్రంథం చదివినా, ఆదికాండం చదివినా అందులోని అపవాది సాతాను దూతలు ఎక్కడ ఉంటాయి అని అంటే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే అర్థమవుతుంది. తర్వాత యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది.
సాతాను పరలోకంలోని అక్కడ అన్నీ కూడా అపవాది అన్నీ చూసుకునేవాడు. ఎప్పుడైతే దేవునికి నమస్కారం చేస్తూ ఉందో, ఎవరో అక్కడున్న వారు దేవదూతలు నమస్కారం చేస్తూ ఉంటే అపవాదికి అసూయ వచ్చింది. అక్కడ నుంచి ఎప్పుడైతే అసూయ వచ్చిందో దేవుడి మీద తిరగబట్టడం, అక్కడ నుంచి దేవుడు పన్నెట్టడం, ఆ తర్వాత ఎక్కడికి వచ్చినాయి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయంటే మధ్యాకాశంలో ఉన్నాయి. మధ్యాకాశం నుంచి అవన్నీ కూడా ఇక్కడికి రావటం, దిగటం, తర్వాత ఈ లోకంలో మనుషుడు ఏం చేస్తుండో మాయ చేస్తూ ఉన్నాడు, మోసపుస్తూ ఉన్నాడు అపవాది. ఆడు పారిపోవాలి అని అంటే మనిషికి కావాల్సింది ఏంటి అని అంటే, నువ్వు వాక్యం చెప్పినా పడేస్తారో, వాక్యం చదివినా పడేస్తారో, లేకపోతే నువ్వు ఏ విధంగా ఉన్నా పడేస్తావు. కానీ వాడు నిన్ను టచ్ చేయాలి, నువ్వు చేయకుండా ఉండాలి అని అంటే, వాడు నీ నుంచి, నీ గృహం నుంచి పోవాలి అని అంటే కావాల్సింది అందులో మొట్టమొదటిగా ఏంటి అని అంటే ప్రార్థన. అర్థమైందండి? ప్రార్థన. అందుకనే ఎన్ని విధాలుగా ప్రార్థన చెప్పారనంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా 29, 28, 29 వచనాల్లో కూడా అక్కడ దేని గురించి చెబుతారు? ప్రార్థన గురించే. అందుకు ఆయన ఇలాంటిది వదిలిపోవాలనంటే అది దేని వలన సాధ్యం అంట? ప్రార్థన వలనే. అది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం అని చెబుతారు. అందుకని సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే సంఘంలో కనబడవలసింది, ఉండవలసినది ఏమిటి అని అంటే ప్రార్థన కలిగి ఉండాలి. సంఘం పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, తర్వాత చూడండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుల యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే అందులో కావాల్సినది ఏంటంటే వాక్యం. ఏముండాలండి? వాక్యంలో నిలిచి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? వాక్యంలో నిలిచి ఉండాలి. అందుకనే గ్రంథంలో వాక్యం గురించి ఎన్ని సందర్భాలుగా చెబుతారు అని అంటే, కీర్తనలో 119వ కీర్తన చదవండి. మొత్తం కూడా అక్కడ మొత్తం అధ్యాయం మొత్తం కూడా దేని గురించి ఉంటుంది? వాక్యం గురించే ఉంటుంది. మొత్తం వాక్యం గురించే. యవనస్తులు పడిపోకుండా, తప్పిపోకుండా ఉండాలి అని అంటే ఏం జాగ్రత్తగా చూసుకోవాలి? వాక్యం. వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది. నీ బాధల్లో నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. నీ త్రోవకు వెలుగునిస్తుంది వాక్యం. వాక్యాన్ని చదివితే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి? చాలా అద్భుతంగా ఉంటాయి. వాక్యం అందు ఏముండాలి అంటే నిలిచి ఉండాలి. వాక్యం అందు వాక్యం ఎలా ఉండాలంటే మనలోనే ఉండాలి. వాక్యము చదివేవారు, వినేవారు, గ్రహించేవారు వీళ్ళందరూ ఎవరంట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరు? ధన్యులు అని చెప్తున్నారు. వాక్యమును ఏం చేయాలని చెప్తున్నారు? వాక్యమును ధ్యానించాలి. వాక్యాన్ని ఇంకా ఏం చేయాలి? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10, 11 వచనాలు. ఏం చేయాలి? వాక్యాన్ని పరిశోధించాలి. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలంటే వాక్యమందు ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఇదంతా ఎప్పుడు అనంటే సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే వీటితో పాటు ఏదైతే కలిగి ఉండరో, ఏదైతే ఉండదో ఏం జరుగుతుంది? వారి ఆత్మీయ జీవితం పడిపోతుంది. తర్వాత దేవుని సంఘానికి ఏమైపోతారు? వారు దూరం అయిపోతారు. దేవుని సంఘానికి రారు. సేవకులంటే ఇక వారికి ఏ గౌరవం ఉండదు, ఏ మర్యాద ఉండదు. ఒక సిస్టర్ చెబుతున్నారు, వీళ్ళు ముందు బాగానే ఉన్నారండి, తర్వాత క్రమంగా ఏమైపోయిందో తెలియదో ఆత్మీయ జీవితంలో ఇదైపోయాడు. సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిస్తే లోపలుండి కూడా లేరు అనిపించారండి. చూశారండి? అలాంటి భక్తులు ఉన్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారో చూడండి. తర్వాత
2:42లో సహవాసం కలిగి ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. హెబ్రీ రాసిన పత్రికలో అదే చెప్తారు. 10వ అధ్యాయం 25-26 వచనాల్లో కూడా అదే చెప్తారు. సమాజంగా ఏం చేయాలి? కూడుకోవాలి, మానకూడదు. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘం అంతా కలిసి పేతురు గారి చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇప్పుడు సంఘం అంతా కలిసి ఏం చేయాలి? సహవాసంలో ఉండాలి. సహవాసానికి ఎప్పుడైతే దేవుని బిడ్డలతో సహవాసానికి నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతావో నీ ఆత్మీయ జీవితం అప్పుడే పడిపోతుంది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే రొట్టె విరుచుటలో కొనసాగాలి. ఈ రోజున బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే ఆయన శరీరం రక్తం తీసుకోవట్లా. అసలు ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగింది ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఎప్పుడన్నా తెలుసుకున్నారండి? పోనీ ఎప్పుడన్నా చదివారా? పోనీ వినే ఉంటారు, కానీ చాలా సందర్భాల్లో సేవకులు చెప్తారు, వినే ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా చదివి ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదవండి. 1 నుంచి మొత్తం చదవండి. ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు చదవండి. 6వ అధ్యాయం అక్కడ మొత్తం కూడా దేని గురించి ఉంటుందంటే ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగింది, తీసుకోకపోతే ఏం జరిగింది అనే విషయం అక్కడ ఉంటుంది. ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగింది? ఆయన మన యందు, మనం ఆయన యందు నిలిచి ఉంటాం. తర్వాత చెబుతున్నారు కదా, అంత్యదినమున నేను వారిని లేపుదును అని చెప్తున్నారు. మనిషి భయంకరమైన స్థితిలో చనిపోయి, అంటే భయంకరంగా తిని తాగి ఇష్టానుసారంగా చేసి ఎలా పడితే అలా ఉండి చనిపోతే అప్పుడు ఎవరు రావాలి? అప్పుడు మళ్ళీ సేవకుడు రావాలి. అప్పుడు వచ్చి ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా చేర్చుకో. ఎక్కడ? పరలోకం. చేర్చుకున్నాడా? చేర్చుకోడు. 100 మంది పాస్టర్లు, 100 మంది సేవకులు కలిసి ఒక వ్యక్తి తాగి తన ఇష్టానుసారంగా తిరిగి చనిపోతే 100 మంది కాదు కదా, ఎంత మంది అయినా సేవకులు ప్రభువా ఈ ఆత్మను, ఈ బిడ్డను పరలోకం చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే చేసినా చేర్చుకోడు. అర్థమవుతుందండి? అది ఏంటంటే వీడ తృప్తి కోసమే. ఆదరణ కోడికైనా చనిపోయినప్పుడైనా ఏదైనా కానీ చేసేది ఎందుకనంటే ఆ బ్రతికున్న వాళ్ళ కోసమే. చనిపోయిన వారి కోసం ఏది చేసినా ప్రయోజనం లేదు. నువ్వు ఏది చేసినా అక్కడ ఒకవేళ నువ్వు ఏమైనా ఎలిగించినా, లేకపోతే ఏదైనా పెట్టినా, లేకపోతే అక్కడ ఏమైనా కొట్టినా, లేకపోతే ఏది చేసినా కానీ ప్రయోజనం లేదు ఇక అసలు. అర్థమైందండి? ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే నువ్వు అలా చేయటం వలన జరిగే విషయం ఏంటనంటే వచ్చిన బయట ఉన్న ప్రజలు అన్ని జనులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులైనా ఎవరైనా కానీ అనే విషయం ఏంటంటే అసలు వీడు ప్రార్థనకి వెళ్ళేవాడేనా, వీడు క్రైస్తవులేనా అంటే చేసే పనులను బట్టి. అలా నువ్వు చేయటం వలన చనిపోయిన వ్యక్తికి ఏ ప్రయోజనం లేదు, కానీ నీకే ఏమొస్తుంది? నీకే అవమానం. అర్థమైందండి? అంటే నీకే చెడ్డ పేరు. క్రైస్తవులు అయినందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చేస్తున్నారని. ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవించాలి అని అంటే ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. అలా అసలు ఎలా తీసుకోవాలి? ప్రతి ఆదివారం చదివేదే. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. నాకు తెలియదండి, మీకు ఆ రోజు ఏదో చదువుతున్నారు, ఇస్తున్నారు, అయిపోతుంది తప్ప మాకేం తెలియదు. 8వ అధ్యాయమా? 11వ అధ్యాయం. ఎన్నో వచనం? 23వ వచనం. ఆయన శరీరం రక్తం గురించి ప్రభురాత్రి క్రమంలో ఎలా తీసుకోవాలన్నది. ఎలా తీసుకోవాలమ్మా? జ్ఞాపకం చేసుకొని, ఎవరనే? క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. తన్ను తాను పరీక్షించుకొని తీసుకోవాలి. అక్కడ ఉన్న భావం అదే. జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి, తర్వాత నిన్ను నీవు పరీక్షించుకొని తీసుకోవాలి.
ఆయన రొట్టె, ఆయన శరీరము, రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉంటారనంటే వాళ్ళలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. వాళ్ళలో జీవం ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా కలిగి ఉంటారంటే జీవం కలిగి ఉంటారు. వారి మాట్లాడే మాట విషయాల్లో, చేసే పని విషయాల్లో, ప్రవర్తన విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో వారికి దేవుడు ఈ మంచి ఆలోచనలు ఇచ్చి వారిని ఏం చేస్తారో నడిపిస్తూ ఉంటారు. సంఘం అభివృద్ధి చెందాలంటే చివరిగా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీశారండి. 2వ అధ్యాయం అందరికీ తెలిసిన వచనమేగా, 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ కూడా ఏం చేస్తున్నారంట? తమ సొంత కార్యాలే, తమ సొంత పనులే. యేసుక్రీస్తు కార్యాలు చూడరు. ఏంటి యేసుక్రీస్తు కార్యాలు? యేసుక్రీస్తు కార్యాలు ఏంటి? అందల కాడనే ఆయన సన్నిధికి రావాలి. తర్వాత ఏం చేయాలి? ఒక క్రైస్తవుల గురించి, క్రైస్తవుల గురించి ఎక్కడైనా కానీ చెబుతున్నారు అని అంటే అది గన సరైన రీతిలో లేకపోతే ఏమంటారో తెలుసండి? సంఘాన్ని ఏమంటారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. చేసే ప్రతి ఒక్కటి కూడా, చేసే ప్రతి ఒక్క క్రియ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎంతవరకు మన కార్యాలను, మన పనుల విషయం మీదే ఆసక్తి కానీ దేవుని పనుల మీద ఆసక్తి ఉందా? దేవుని కార్యాల మీద ఆసక్తి ఉందా? మందిరం లోపల చేసే పని కానించి బయట చేసే పనుల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారా? ఎన్ని రోజులైతుందంటే చెప్పి, ఎన్ని రోజులైతుంది? అసలు చూసే ప్రజలకు ఎలా ఉంది? కొన్ని రోజులు పోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇది మందిరమేనా, అసలు తీస్తున్నారా అనే ప్రార్థన జరుగుతుందా లేదా అన్నట్టు ఉండిద్ది. ఆ విధంగా అండి ఉండేది. మన గృహాలు ఆ విధంగా ఉంచుకుంటామా? మన ఇంటి ముందు అదే విధంగా ఉంచుకుంటామా? అందరూ కూడా ఏం చేస్తున్నారంట? తమ సొంత కార్యాలే. దేవుని కార్యాలు చూసేవారు ఉన్నారా? ఎక్కడ కనబడుతున్నారండి? అదే గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నారు, అందరూ సొంత కార్యాలే చూసుకున్నారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరో కూడా చూడట్లేదు అని. మనం ఎలా ఉన్నామో, మన ఆసక్తి ఎలా ఉందో అనేది ఎవరికి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎవరికి వారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే మొట్టమొదటిగా ఆయన మాటలు మనలో ఉండాలి. తర్వాత ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం యందు స్థిరంగా ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, దేవుని పనుల విషయాల్లో ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే సంఘము, దేవుని సంఘం అభివృద్ధి చెందుతుంది. అలా ఉండకపోతే దేవుని సంఘం అభివృద్ధి చెందదు. దేవుని మందిరం బాగుంటే, దేవుని మందిరం శుభ్రంగా ఉంటే ఎలా ఉంటుంది? మన గృహాలు బాగుంటాయి, మనం బాగుంటాం. అర్థమవుతుందండి? మన అభివృద్ధి చెందుతాం. దేవుని మందిరం సరిగా లేకుండా ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, ఒకటి మనందరం కూర్చొని దేవుణ్ణి ఆరాధించేది మందిరం శుభ్రంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ విషయం చెబితే ఒక ప్రాంతంలో ఇలాగే ఇద్దరు ప్రతి ఆదివారం కూడా ఇద్దరు వచ్చి సంఘంలో చేయాలంటే, తెల్లారుజామున వచ్చి పని చేయాలంటే చేసేవారు. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంత చక్కగా చేశారమ్మా, తర్వాత అదే విధంగా మీ కుటుంబం కానీ, తర్వాత మీ హృదయాలు కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అంటే
అవి నచ్చేవి కాదు. మనిషికి దేవుని మాట ఏదన్నా చెప్తున్నారు అని అంటే అది ఎవరి కోసం? మా కోసమే అనుకోవటం కాదు. అంటే మాకు చెబుతారా అనే విధానం తప్ప ఇది దేవుని మాట, మేము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి అనుకోవడం లేదు. అలా పరిశుద్ధత కలిగి పరిశుద్ధంగా జీవిస్తే ఏంటి లాభం? ఎవరికి లాభం? ఎవరికండి? మారు మనసు పొందమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎవరికి ప్రయోజనం? ఎవరికండి? మారు మనసు పొందితే ఈ లోకంలో నీ క్రియలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ పద్ధతి మారిద్ది, ప్రతి ఒక్కటి మారిద్ది. అందరూ నిన్ను ఏం చేస్తారు? గౌరవిస్తారు. నీ మాట తీరు మారిద్ది. తర్వాత మారు మనసు పొందితే జరిగే విషయం ఏంటి? లోకం విడిస్తే పరలోకానికి చేరతావు. ఇన్ని విషయాలు దేవుడు గ్రంథంలో ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా రాపించారు. ఎవరి కోసం? మన కోసమే. ఇవన్నీ మారు మనసు పొందకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పాపంలోనే జీవిస్తూ ఇలా జీవిస్తే ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అది దేవునికి ఇష్టం కాదు. మనందరినీ ప్రేమించి ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభువు. పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టింది మనలను నరకానికి పంపించడానికే. ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. అదే విషయం మత్తయి సువార్త 1:21 వచనంలో ఆయనకు అసలు పేరు పెట్టిందే ఎందుకో తెలుసండి? ఎందుకు యేసు అని పేరు పెట్టింది? ఎందుకు? రక్షకుడు, రక్షించడానికి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, మనందరినీ అభిషేకించడానికి. ఆయన రాజు అయితే మనమెవరు? రాజులైన యాజక సమూహం. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే ఎంతవరకు ఈ లోకంలో ఉండి లోకాశలతో జీవించి బాధలు పడుతూ, దుఃఖపడుతూ, శ్రమల్లోని, వేదనలోని క్రీస్తులో ఉన్నప్పుడు అవన్నీ వచ్చినా కానీ నీ మనసుకు ఏముంటుందో తెలుసా? నెమ్మది ఉంటుంది. నెమ్మది ఉంటుందండి. ఎవరి కోసం? యూట్యూబ్లో గాడ్ మినిస్టర్స్ కానీ యూట్యూబ్ ఛానల్లో క్రీస్తు కోసం నువ్వేం చేస్తున్నావు నైట్ రాత్రి మాట్లాడాను. అందులోని క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం ఎవరినట? అక్క చెల్లెళ్ళైనను, తమ్ముళ్ళైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, తర్వాత ఎండ్లైనను, భూములైనను, అన్నిటిని మొత్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం నువ్వు నా కోసం బ్రతికితే వస్తే తర్వాత అవన్నీ కూడా నీకు మరలా ఇస్తాను అని చెప్పారు. అదేంటండి? ముందు అవన్నీ ఉన్నాయిగా, మరలా ఇవ్వటం ఏంటి అని అనుకుంటున్నారా? నాకు ఆ వాక్యం చెప్పేటప్పుడు అందులోని ఒక విషయం ఉంది. ఏంటో తెలుసండి? అంటే ముందు వీటన్నిటిని వదిలిపెట్టి వస్తే తర్వాత మరలా ఇవన్నీ పొందుకుంటావు అని చెప్పింది దేవుడు. చెప్పిన ఆయన ఒక్కటి మాత్రం అక్కడ చెప్పారు. ఏంటో చెప్పండి? వీటన్నిటితో పాటు నీవు ఒకటి పొందుతావు అని చెప్పారు. ఏంటంటే అది శాశ్వతమైనది. ఏంటో తెలుసండి? నిత్య జీవం. నిత్య జీవం అంటే నీవు వీటన్నిటితో పాటు ఏం పొందుకుంటావు? నిత్య జీవం పొందుకుంటావు. అంటే నిత్యం కూడా నువ్వు ఎలా ఉంటావు? జీవించి ఉంటావు అని చెప్పారు. అదే లోకంలో ఉన్నప్పుడు, లోకాశలతో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, కానీ పరలోకం ఉండదు. దేవునిలో ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు నీకు అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? నువ్వు అన్నిటిలో అభివృద్ధి చెందుతూ, నువ్వు బహుగా ఫలిస్తూ, నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ వాటితో పాటు నీకు వచ్చేది ఏంటో తెలుసండి? ఏంటది? నిత్య జీవం, పరలోకం. అర్థమైందండి? క్రీస్తు కోసం బ్రతికితే అన్నీ వస్తాయి, పరలోకం ఇస్తాం. క్రీస్తులో లేకుండా లోకాశలతో జీవిస్తే అప్పుడు కూడా ఒకటి వచ్చింది. ఏంటో తెలుసండి? నరకం. నరకం అండి. లోకంలో ఉన్నప్పుడు నువ్వు బాగా అభివృద్ధి చెంది అవన్నీ చేసినా కానీ క్రీస్తులో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సంఘము అభివృద్ధి చెందాలి. సంఘం అభివృద్ధి చెందాలండి. దినదినము అభివృద్ధి చెందాలి. చూసేవారు, ఇటు నుంచి వెళ్ళేవారైనా, ఇక్కడికి వచ్చేవారైనా,
ఇది దేవుని మందిరం అని చాలా మంది చాలా ప్రాంతాల్లో నన్ను అడుగుతున్న విషయం ఏంటో తెలుసండి? ఏంటో తెలుసా? సేవ ఎక్కడంటే రాజగూడెం అంటే ఆ రోడ్డు పక్కన ఉన్న చర్చి, మెయిన్ రోడ్లో ఉన్న చర్చి అంటే ఎంత నీట్గా ఉండాలంటే ఎలా ఉండాలి? అసలు ఇక్కడ సంఘస్థులు ఏ విధంగా ఉన్నారు అది మనం చూసేదాన్ని బట్టే. పెద్దలు సామె మాట చెబుతారు, ఏంటది? ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలని చెబుతారు. అలాగే సంఘాన్ని మందిరాన్ని చూసి విశ్వాస సంఘస్థులు ఎలా ఉన్నారో చెబుతారు. అర్థమవుతుందండి? నిందించుటకు విరోధికి ఏ విషయంలో చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఆ విధంగా ఉండాలి. క్రైస్తవులు అంటే అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. దేవుని పనుల విషయాల్లో, నువ్వు చేసుకునే పనుల విషయాల్లో కానీ అన్నిటి విషయాల్లో క్రైస్తవులు అంటే శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.